చిరంజీవిని అడగడం మనం భావ్యమా? ఎందుకంటే ఆయన మెగాస్టార్. ఇదంటే అప్పటికే సుప్రీం స్టారు. సార్. పెద్ద పెద్ద ఇది బ్రేక్ డాన్స్‌లు అయ్యి, ఇయ్యి మాస్ ఇమేజు ఇదున్నాయి. ఆయన్నేమన్నా మనం డిస్టర్బ్ చేస్తామా అప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పి? హ్మ్. హ్మ్. ఇదేమో చెప్పులు కుట్టేవాడు క్యారెక్టరు. ఇది అసలు చెప్దామా లేకపోతే వేరే ఏదో చేద్దామా అనంటే, లేదు చెప్పి చూద్దామండి. హ్మ్. ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు కదా! మీతోటి మంచి క్యారెక్టర్ ఇది చేద్దామని అని నెరేట్ చేశారండి. నెరేట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా సైలెంట్‌గా ఉన్నారండి అందరూ. చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అండి. అయిన తర్వాత దీని గెటప్ అది అని మొత్తం అన్నీ ఆయన హ్మ్. చాలా ఈ చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను నేను హ్మ్. అనేటప్పటికి షాక్ అంట. ఇది ఓకే అన్నారా లేదా అని. చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను. డ్రెస్సు వూల్డ్ క్యాప్ ఒకటి పాతది. ఇలాంటియన్నీ ఆయన అన్నీ చేయించుకున్నాడు తర్వాత ఆయన. హ్మ్. ఇంకా అక్కడి నుంచి ఆయన ఛాలెంజింగ్‌గా చేసాడండి. అప్పుడు దాకా ఆయన అంటే పెద్ద పెద్ద మ మ ఇది బ్రేక్ డాన్స్‌లు అప్పుడే ఎంత పాపులర్ అవును. అయిపోయినాయండి ఆయన అవును. అవును. ఆయన వలన. డాన్స్‌లు, ఫైట్‌లు ఇది హ్మ్, ఇమేజ్ ఏమో మామూలుగా లేదు. అసలు హిమాలయాస్ దీనికి పైనకి వెళ్ళిపోయింది అది సార్. పీక్స్‌కి. ఈ క్యారెక్టర్ అనేటప్పటికి ముందు భయపడింది. ఇది ఒప్పుకుంటారో లేదో అని. ఒప్పుకోవడమే పెద్ద సక్సెస్ మనకి ఆ చెప్పులు అని. కుట్టే సీన్ ఉంటది కదా ఆ! సార్. అది చేసేటప్పుడు ఎవరికీ ఏం భయమే లేదా? చిరంజీవితో ఈ షాట్ తీస్తున్నాము అని చెప్పేసి. ఇంకా ఆ సబ్జెక్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం. అవును. అది. మెగాస్టార్ ఆయన మాకు అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న హ్మ్. ఇది ఆయన ఇది. హ్మ్. మొత్తం ఆయన లైఫే అండి అది ఆల్మోస్ట్ ఆల్. హ్మ్. అంటే క్యారెక్టరైజేషను సార్. ఆయన. ముందు ఎలా ఉన్నాడు ఆయన ఆయన మా మా తాయారు మా బంగారు ఎప్పుడు చూసాం సార్. ఇది. ఒక